కనికర సంపన్నుడైన తండ్రి నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన తండ్రి నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో వందనాలు. సాలో ప్రతి కుటుంబం కూడా ఈ యొక్క నూతన దినంలో వర్ధిల్లబడాలి. ప్రతి కుటుంబంలో ప్రతి బలహీనత నుంచి మనుషులు బయటికి రావాలి. ఇది తండ్రి యొక్క ఉద్దేశము. ఈరోజు వాక్య సందేశం కూడా ఇంచుమించుగా అదే. కావున మరి వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. తండ్రి మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే మనిషిలో విశ్వాసం అనేది చాలా గొప్పది. అది తండ్రి దగ్గరే కాదండి, లోకంలో కూడా, మనుషుల మధ్య కూడా. మనిషికి మధ్య ఐక్యత కలిగించేది ప్రేమ ఒకటే కాదు, విశ్వాసము, నమ్మకం కూడా ఐక్యత కలిగిస్తాయి. హల్లెలూయా. ఒక మనిషికి కలిపేది మాట ప్రేమ కానీ, శరీర ప్రేమ కానీ, మరొక ధనము వెండి బంగారు ఇచ్చుకునే ప్రేమ కానీ కంటే ఒక మనిషి మీద ఒక మనిషికి అపూర్వమైన విశ్వాసము, నమ్మకము, ఇది అమూల్యమైనది. ఇది చాలా మందిలో చాలా అరుదుగా ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఈ లోకంలో శరీర ప్రేమ, లేకుంటే ధన ప్రేమ, లేకుంటే రకరకాలైన ప్రేమలు ఈ లోకంలో ఉన్నాయి. ఆస్తిని ప్రేమించేవారు ఉన్నారు, ధనాన్ని ప్రేమించేవారు ఉన్నారు, పేరు ప్రతిష్టను ప్రేమించేవారు ఉన్నారు, లేదంటే మనుషుల యొక్క అందచందాలు చూసి ప్రేమించేవారు ఉంటారు. కానీ వీటన్నిటికంటే ఇది అశాశ్వతమైనవి. వీటన్నిటికంటే హృదయపూర్వకంగా విశ్వాసంతో ఉండేది అసలైన విశ్వాసము, అది నమ్మకం. ఇక్కడ ఒక ప్రవక్తను మనం చూసుకుందాం. ఇలాంటి ప్రవక్త గెలిచాడా, ఓడిపోయాడా అని నేను అంటాను. తండ్రి మీద ఆనుకున్నవాడు ఎప్పుడు ఎన్నడూ కూడా పడిపోడు, ఓడిపోడు, చితికిపోడు. ఇది వాస్తవం. కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ సంగమా, ఈరోజు ఈ లోకంలో మనం చూసుకుంటే ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, ఒకరి మీద ఒకరికి కోపాలు, ఒకరి మీద ఒకరికి అసూయాలు, ఒకరి మీద ఒకరు ఏదో అవుతుంటుంది. కానీ సంగమా, నీ హృదయాన్ని నీవు కంట్రోల్ చేసుకొని, నీ యొక్క హృదయాన్ని నీలో పెట్టుకొని అవతల వారిని నమ్మకంతో, విశ్వాసంతో ఆహ్వానించుకోవడమే నిజమైన మానవ జీవితానికి సాదృశ్యం. ఇది లోకానుసారమైన మాట. ఇక తండ్రి యందు కూడా అపూర్వమైన విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాసం కాదండి. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు నమ్ముకోవడం కాదు, అన్నీ బాగునేటప్పుడు కూడా ఆయన నమ్ముకోవాలి. అది అపూర్వమైన విశ్వాసం. హల్లెలూయా. ఇలాగా నమ్మి ఫలితం పొందుకున్న ఒక వ్యక్తిని మనం ఈరోజు వాక్యంలో చూసుకుందాం. ఎవరి ప్రవక్త అంటే, మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయంలో మనకి ఏలీయా గారు ఎదురయ్యారు అక్కడ. హల్లెలూయా. మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయంలో ఏలీయా గారు మనకు కనిపిస్తారు వాక్యం ద్వారా. సజీవుడిగా కాదండి, వాక్యం ద్వారా. ఆయన ఎంత విశ్వాసం ఉంచాడో తండ్రి మీద, అంతగా ఫలితాన్ని పొందుకున్నాడు. ఎంత నమ్మకం ఉంచాడో ఆ నమ్మకానికి తగ్గట్టుగా ప్రతిఫలం పొందుకున్నాడు. ఇది క్రైస్తవులకు ఉండవలసిన లక్షణము, ముఖ్యమైన లక్షణము. ఒక మనిషి మీద ఒక మనిషికి ఉండవలసిన విశ్వాసమైన లక్షణం ఇది. ఈరోజు ఎవరికి ఉందండి? ఎవరికి ఉంది? ఏమో తెలియదు. ఎవరికి ఉందో ఎవరికి లేదో ఎవరికీ తెలియదు. ఇప్పుడు సంగమా, కానీ ఇక్కడ అంటున్నాడు కదా, 17వ అధ్యాయంలో ఇంచుమించుగా 2వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే అక్కడ ఈ మాటలు మనకు కనిపిస్తాయి. తండ్రి చెప్తున్నాడు అక్కడ ఏలీయాతో, ఏలీయా, నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి, నీవున్న చోటు నుంచి వెళ్ళిపోయి, ఇదిగో నేను చెప్పే ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ నీవు కొంతకాలం ఉండు అని చెప్పాడు. ఎందుకున్నామన్నాడు? అంతకుముందు చెప్పే మాట ఏంటంటే, ఇదిగో ఒక్క సంవత్సరంలో ఈ సంవత్సరంలో వర్షము కానీ మంచు కానీ తండ్రి కురిపించడు. ఇది తండ్రి చెప్పిన మాట అని ఏలీయా ఆనాటి ప్రజలకు చెప్పినప్పుడు
అప్పుడు తండ్రి అంటాడు, నీవెక్కడ ఉండొద్దు, ఎందుకంటే కరువుని భూమి మీదకి, కరువుని ఈ ప్రాంతం మీదకి రప్పిస్తాను కనుక, నీవు నా మీద విశ్వాసం ఉంటున్నావు కనుక, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక, నిన్ను నేను చేయి విడవను ఎడబాయను కనుక, నీవు ఎక్కడైతే బాగుంటుందో అక్కడ నేను పంపిస్తానని అంటాడు. అంటాడు ఆయనతో, ఏలీతో, ఏలియా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి యోర్దాను నది ఎదురుగుండా ఉన్నటువంటి కేరీతు అనే వాగు దగ్గర ఉండు. వాగు అంటే చిన్న చెరువండి. పల్లెటూళ్ళు మనం కూడా చూస్తుంటాం అక్కడక్కడ చిన్న చిన్న చెరువులు. అందులో నుంచి వాళ్ళు నీళ్లు తెచ్చుకుంటారు తాగడానికి, అందులో నుంచే పశువులు కడగడానికి, అందులో నుంచే బట్టలు ఉతుకోవడానికి, అందులో నుంచే వారి అవసరం తీర్చుకోవడానికి ఆ నీళ్లు తెచ్చుకుంటుంటారు. అది ఏమంటారంటే సరస్సు, అంటే చిన్న చెరువు లేకపోతే వాగు, నది కాదు అది. కనుక అక్కడికి నువ్వు వెళ్ళి ఆ నీళ్లు తాగుతూ, కేరుతూ వాగు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు త్రాగుతూ ఉండు. అక్కడికి నేను నీకు ఆహారాన్ని పంపిస్తాను. అప్పుడు ఏలీ అనొచ్చు, అయ్యా నాకు ఆహారాన్ని పంపిస్తావా? ఎవరి ద్వారా పంపిస్తాను? నీవు తెచ్చేవాళ్ళు ఎవరున్నారు? తెచ్చేవాళ్ళు ఉన్నారా? నీళ్ళు తాగి ఎంతకాలం నేను ఉండాలి అని అడిగాడా? అడగలేదు. అడిగాడు ఎలాగని? అడగలేదు. వెంటనే ఆయన ఏం చేశాడంటే, సరే తండ్రి నువ్వు చెప్పావు కనుక నీ మాట మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి నేను వెళుతున్నాను అని ఆ అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళి ఆయన చెప్పిన ప్రాంతానికి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఆయన బస చేశాడు, అంటే నివాసం చేశాడు. నివాసం చేయడానికి అక్కడ బిల్డింగ్లు మేడలు లేవండి, చెట్ల కింద ఆ పొదలో ఆయన నివాసం చేశాడు. ఆ నివాసం చేసేటప్పుడు ఏమైందండి, అప్పుడు అక్కడ అంటాడు, నీకు కాకులతో ఆహారం పంపిస్తాను, కాకులతో ఆహారం పంపిస్తాను, అది తింటూ 2 పూట్ల ఆహారం పంపిస్తాను, అది తింటూ, ఆ రొట్టెలు తింటూ, ఆ నీళ్లు తాగుతూ నేను చెప్పే వరకు అక్కడే ఉండన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమన్నా లైట్లు ఉన్నాయండి? లేదంటే చక్కగా మనకులాగా వేసుకోవడానికి ఏసీలు ఉన్నాయా? ఫ్యాన్లు ఉన్నాయా? ఏమున్నాయి? కటిక చీకట్లో ఆయన ఉంటూ రాత్రి పగలు ఆయన చెప్పే వరకు కూడా కాచుకొని ఉన్నాడండి. ఇది విశ్వాసం, ఇది నమ్మకం. ఒక మనిషి చేసిన మేలును మర్చిపోయి తినాలండి ఇది. కానీ ఆ మనిషి చేసే మేలును జ్ఞాపకం చేసుకొని వారి మీద నమ్మకం పెట్టుకునేవారు చాలా అరుదుగా అక్కడక్కడ ఉంటారు. వాళ్ళని వీళ్ళు గమనించరు, వాళ్ళతో వీళ్ళకి పని లేదు. వాళ్ళకి ఎప్పుడు కూడా వాడిని హెచ్చించేవారు కావాలి, భుజాన్ని వేసుకునేవారు కావాలి, పొగుడుతున్నవారు కావాలి. ఇక్కడ ఏలేదారు కూడా అలాగనుకోలేదు. ఆ కటికి చీకట్లో అక్కడ ఉంటూ 2 పూటలు కూడా అక్కడ ఉంటూ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా వెలుగుంది, అక్కడి నుంచి ఏమి లేదు. అయినా సరే ఆయన విశ్వాసంతో నన్ను పంపినవాడు నన్ను కాపాడుతాడు, నాకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు, నాకు ఎత్తైన కోటగా ఉంటాడు, కనుక నేను భయపడవలసిన అవసరం లేదని ఒక మంచి అమూల్యమైన విశ్వాసంతో అక్కడ జీవించడండి. కొంతకాలం ఎంతకాలం అక్కడ రాయబడలే, కొంతకాలం అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయన సెలవు వచ్చింది. ఎవరు సెలవు? తండ్రి యొక్క మాట. అప్పుడు అంతవరకు ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడలే. ఏలీ గారు కూడా ఒక మాట వినడానికి 40 రోజులు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళాడండి. ఒక మాట వినడానికి. బహుశా ఈ మాట ఏమో తెలియదు. కావున ఇప్పుడు సంగమా, ఈరోజు నీలో విశ్వాసం అనే బీజం చాలా గట్టిగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. అది లేకపోతే నీవు మనిషిగా, మానవుడిగా జీవించడమే వ్యర్థమే భూమి మీద. తాత్కాలికమైన ప్రేమ, తాత్కాలికమైన క్రియలు, తాత్కాలికమైన మాటల కోసం కాదు నీకు కావాల్సింది. ఇది కాదు నీకు నీ జీవితాన్ని నిలబెట్టేది, ఇది కాదు నీ బ్రతుకును నిలబెట్టేది, ఇది కాదు ఈ భూమి మీద నేను హెచ్చించేది. సంగమా, అక్కడ విశ్వసించాడైనా సరే, నా తండ్రి చెప్పాడు కనుక ఎంత కష్టాన్నైనా నేను భరిస్తాను, ఎందుకంటే ఎంతైనా నమ్మదగిన వాడు అని ఆయన అనుకొని అక్కడే ఉన్నాడు కొంతకాలము, రాత్రి పగలు కూడా.
ఆ రొట్టెలు తింటూ ఆ కేరెతు అనే వాగులో నీళ్లు త్రాగుతూ కొంతకాలం అక్కడే ఉన్నాడు. అప్పుడు ఆయన మాట సెలవు వచ్చింది. అప్పుడు ఆ దేశంలో కరువు పుట్టించే సమయం వచ్చింది. తండ్రి ఏం చేసినా వెంటనే చేయడండి మనకులాగా. వెంటనే చేయడు. కొంత సమయం ఇస్తాడు. కొంతకాలం ఎదురు చూస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎంతకాలం ఎదురు చూశాడు వారు మారడానికి. అక్కడ 430 సంవత్సరాలు అందరూ పడి ఉన్న వాళ్ళని మోషే గారి ద్వారా బయటికి తీసుకొచ్చి ఎంతకాలం ఎదురు చూశాడు ఆయన. వారిలో మార్పు ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. మరి ఎదురు చూసినందుకు తండ్రి యొక్క ఆశను, తండ్రి యొక్క కోరికను వారు తీర్చారా? తీర్చలేదు. కానీ ఇక్కడ ఏలియా కొంతకాలంగా ఉండి విశ్వాసంతో ఆయన ఏం చేశాడంటే ఆయన మాట కోసం ఎదురు చూసే కానీ విసుగుదల పుట్టలేదు ఆయనకి. గొనుక్కోలేదు. ఒక్కడే ఉన్నాడు అరణ్యంలో. ఆ అరణ్యంలో ఆ మృగాల మధ్య, ఆ మృగాలు తిరిగే ప్రాంతంలో, క్రిమి కీటకాలు విషపురుగులు ఉండే ప్రాంతంలో ఒక్క వ్యక్తే ఉన్నాడు కొండ కోణంలో. ఎందుకో తెలుసా? విశ్వాసం. నా తండ్రి నన్ను కాపాడుతాడు, పంపిన వాడు నన్ను కాపాడుతాడు, చెప్పిన వాడు నన్ను చూస్తాడు అని ఆయన విశ్వసించాడు, నమ్మాడు. అక్కడే ఉన్నాడు ఆయన మరణ చెప్పే వరకు. అప్పుడు ఆయనకు ఒక మాట సెలవు వచ్చింది. ఎప్పుడైతే సెలవు వచ్చిందో అక్కడి నుంచి దానికి ఎదురుగుండా ఉన్న సారేపత్ అనే గ్రామానికి వెళ్ళమన్నాడు. అక్కడ చూపించాడు ఆయన మహర్షం. అది ఏదో తర్వాత పంపించవచ్చు కదా. ఏలేని అరణ్యంలో పెట్టాలా? ఏలేను ఆ చీకటిలో ఉంచాలా? ఏలే యొక్క తిప్పలు పెట్టాలా? అంటే ప్రియ సంగమా, పరీక్ష కాలం అది. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి పరీక్ష కాలం వచ్చిందండి. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. ఎంత మహాభక్తుడైనా, విశ్వాసులైనా, ఎలాంటి వాళ్ళని సరే తండ్రి పరీక్షించకుండా విడిచిపెట్టాడు. ఖచ్చితంగా ఆయన పరీక్షలో నెగ్గిన వాడికే జీవ కిరీటం. అందుకే ఆయనను శరీరంతో అగ్నిరథాలను తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉంది ఆయనకి. శరీరంతో ఎందుకు తీసుకెళ్ళాలంటే అందరికంటే సంపూర్ణంగా నమ్మడు ఆయన్ని. పులులు ఉన్నాయని భయపడలేదు, విష పురుగులు ఉన్నాయని భయపడలేదు. నన్ను పంపినవాడు నాకు చుట్టూ కంచి వేస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆయన కూడా మనలాంటి మనిషే కదా. ఆయనకి కూడా ప్రమాదం కలిగితే ప్రమాదమే కదా. కానీ అవన్నీ విడిచిపెట్టి కేవలం తండ్రి మాట మీద మాత్రమే నమ్మకం ఉంచాడు. ప్రియ సంగమా, ఈరోజు మనం కూడా అంతే. నీ మేలు కోరి చెప్పేవారిని నువ్వు నమ్మావా? బాగుపడతావు. నేను విశ్వసిస్తున్న వారి మీద నీ విశ్వాసం ఉంచావా? బాగుపడతావు. నీ యొక్క జీవితాన్ని వెలిగించాలనుకున్న వారిని నీవు సేద తీసుకున్నావా? బాగుపడతావు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. తారుమారు అయిపోయింది. ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. ఎవరికి తలంపు ప్రకారంగా వారు జీవిస్తున్నారు. ప్రియ సహోదరులారా, ఇది విశ్వాసం కలిగిన జీవితం కాదు కదా. నమ్మకం అసలే లేదు. భోగభాగ్యాలకు అలవాటు పడిపోతున్నారు. లోకానుసారంగా జీవించేవారు ఉన్నారు. లోకొచ్చిన మాటలో పడిపోయేవారు ఉన్నారు. లోక యొక్క తలంపులో పడిపోయేవారు ఉన్నారు. వారి జీవితాలను వారే పాడు చేసుకుంటున్నారు. ప్రియ సంగమం, ఎందుకంటే ఇది తండ్రి చెప్పి పంపిన మాట. ఆ మాట మీద నువ్వు నమ్మకం ఉంచు, నువ్వు విశ్వాసం ఉంచు, బ్రతుకుతావు కొంతకాలం, ఉంటావు కొంతకాలం భూమి మీద. నీ పేరు ప్రతిష్టలు విస్తరింపబడతాయి ఈ భూమి మీద. ఇది తెలుసుకోండి. ఈ భూమి మీద మనం ఏదో చేసేస్తాం కాదు. నువ్వు మరుగైపోగానే, అంటే నువ్వు చాటు అయిపోగానే కొంతకాలం నిన్ను మర్చిపోతారు. నీ జాడలో కూడా ఈ భూమి మీద ఎక్కడ ఉండవు. ఎవరి నోట్లో నీ పేరు ఉండదు. ఇది జ్ఞాపకం చేసుకో. ఇది జ్ఞాపకం చేసుకుంటే నీవు ఖచ్చితంగా భూమి మీద నీతిగా, నిజాయితీగా, నిన్ను ఆదరించేవారిని, నిన్ను అభిమానించేవారిని, నీ మీద విశ్వాసం ఉంచిన వారిని గమనించుకుంటే నీవు బాగుపడతావు. ఎవరైనా సరే, స్త్రీలేంటి పురుషులేంటి. ఇక్కడ విశ్వసించారు తండ్రిని. ఏదైనా జరగని, నా తండ్రి మాట సెలవు వచ్చే వరకు కూడా ఆయన చెప్పింది చేస్తాను అని అరణ్యంలో ఉండిపోయాడండి. ఒకే ఒక వ్యక్తి. 10 మందిని తెచ్చుకున్నాడా? లేదంటే ఎవరన్నా ఆ గ్రామంలో ఉన్నవాడు, బాబు ఆ ఏలే గారు ఒక్కడే ఉన్నాడు, వచ్చి పడుకోమని చెప్పాడా? ఒక్కడే ఉన్నాడు.
తండ్రి సెలవు వచ్చే వరకు కూడా, ఆయన మాట చెప్పే వరకు కూడా. అదండి నమ్మకం. ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. నీ జీవితంలో ఏది జరుగుతుందో ఎదురు చూడాలి. కానీ ఈరోజు అయినా తారుమారైపోయి విశ్వాసంలో హంగామా మాటలు కావాలి, హంగామా జీవితం కావాలి. నిన్ను మోసగించే వారికి మాటల్లో పడిపోవడం కావాలి నీకు. వాడు నెత్తి మీద ఎక్కించుకోవడం కావాలి. ఇది కాదండి. తండ్రి అంటున్నాడు, నా మాట మీరు వింటే మీరు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో నేను అక్కడ ఉంచుతాను అన్నాడు. అందరికంటే ఏలియా ఎక్కువగా విశ్వసించాడు కనుకనే ఆయన ఏం చేశాడో తెలుసా? అగ్ని రథాల మీద శరీరధారి చేసి తీసుకెళ్ళిపోయాడు. అది ఏలి యొక్క విశ్వాసం, ఏలి యొక్క నమ్మకం. అది చెప్పాడు, కరువు దినమంతా కూడా ఇదిగో పలానా చోట ఉండు నువ్వు, అక్కడ నేను కరువు రప్పించను అని ఆ దేశం కోసం చెప్పలేదు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి కోసం చెప్పాడు. ఆమె వెధవరాలు, సారీపతిని గ్రామంలో నివాసం చేసిన వెధవరాలు. ఆమె కుటుంబంలోనే ఆమె దగ్గరే కరువు లేకుండా చేశాడు. దేశం అంతా కరువు వచ్చేసింది. ప్రియ సంఘం, ఎందుకంటే అక్కడ దైవజనుడు ఉన్నాడు, విశ్వసించే దైవజనుడు ఉన్నాడు. ఆయన మాట పంపించాడు, ఆవిడ కృప చూపించాలని తండ్రి ప్రణాళిక వేశాడు. ఈరోజు మనం కూడా ఇరుగు ఇబ్బందులు ఉండేటప్పుడు, కష్టాలు ఉండేటప్పుడు నీ దగ్గరికి ఒక మాటను పంపిస్తారండి, ఒక వ్యక్తిని పంపిస్తారు. అది మీరు నమ్మితే మీ జీవితం బాగుంటుంది. అక్కడ సారీపత్ర వెధవరాలు నమ్మింది. ఆ వెధవరాలు నమ్మింది కనుకనే ఆమె బహుగా ఇచ్చించబడింది. అంత మాత్రమే కాకుండా తన కుమారుని కూడా దక్కించుకుంది నమ్మబట్టే. ఏలే గారు కూడా అపూర్వమైన నమ్మకంతో విశ్వాసంతో జీవించాడు కనుకనే ఆయన ఏం చేశాడంటే మంచి ఆశీర్వాదాలు ఎవరో పొందుకోలేనంత గొప్ప ఆశీర్వాదం ఏంటంటే అగ్ని రథాల మీద సజీవుడిగా వెళ్ళిపోవడం. ఇది సాధ్యమా మనకి? ఇది సాధ్యమండి. ఇలాంటి వారు ఎక్కడైనా భూమి మీద ఉన్నారా? నాకు తెలిసిన మట్టుకైతే ఎవరు ఉండరు. ఒకవేళ ఉంటే తండ్రి నామానికి మహిమ కలుగును కాక. ప్రియ సంగమా, ఈ వాక్యం ఎందుకు మనతో మాట్లాడుతుంటే విశ్వాసం మామూలేనండి, నమ్మకం మామూలే. కానీ ఘనమైన విశ్వాసం ఉండాలి, గట్టి నమ్మకం ఉండాలి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నేను నమ్ముకున్న తండ్రి, నన్ను పిలిచిన తండ్రి నన్ను కాపాడుతాడు అన్న విశ్వాసం ఏలీలో ఉంది. వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ ప్రదేశానికి, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తే రాత్రి పగల ఆయన మళ్ళీ ఆయన పిలిపి వచ్చే వరకు ఉన్నాడంటే ఎంత నమ్మకం అండి! నిజంగా ఎంత నమ్మకం అండి! ఎంత విశ్వాసంతో జీవించాడు కనుకనే ఆయన పేరు జీవపు గ్రంథంలో లిఖించబడింది. ఈరోజు ఆయనను జ్ఞాపకం చేసుకుంటుంది. ఎప్పుడో తెలుసా? ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలము, ఈ భూమి మీద క్రైస్తవులు ఉన్నంత కాలము, మనుషులు బ్రతికినంత కాలం కూడా ఆయన పేరు అలాగే నిలబడిపోతుంది. ఇది సంపాదించుకోవడం చాలా కష్టం అండి. ఒకసారి మంచిని సంపాదించుకోవడం కష్టం, కానీ చెడుని సంపాదించుకోవడం చాలా సులువు. ఒక వస్తువుని విరగొట్టడం సులువు, కానీ అదే వస్తువుని చేయడం కష్టం. జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఒక మనిషి యొక్క మనసు విరగొట్టడం చాలా సులువే, కానీ దాన్ని మరలా బాగు చేయడం కష్టం. ఏమో మరలా అది అవుతుందో లేదో వాడికి తెలియదు. అలాగే ప్రతి విషయంలో కూడా చెడు చేయడం సులువే, దాన్ని మంచి చేయడం కష్టం. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన విశ్వసించాడు కనుకనే ప్రతిఫలము అంతంతగా హెచ్చించుకున్నాడు, పొందుకున్నాడు. అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలని తండ్రి ఆశిస్తున్న మన నుంచి. కానీ ఎవరున్నారు ఈరోజు? ఎవరున్నారు అలాంటి వారు? ఎవరున్నారు? తండ్రి నేనున్నానని వెళ్ళగలుగుతాం ఈరోజు? స్త్రీలు కానీ పురుషులు కానీ నేను వస్తున్నాను అని అనగలుగుతున్నావా? విశ్వాసం అనేది చాలా అమూల్యమైన వరం అండి. ఆ వరాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనిషి మీద మనిషికి, ప్రాంతం మీద మనిషి మీద మనిషికి, కుటుంబం మీద కుటుంబానికి ఉన్న ఆ విశ్వాసాన్ని పాడు చేసుకుంటే మళ్ళీ తిరిగి కట్టడం చాలా కష్టం. అది పాడైపోకుండా చూసుకోవాలి, అది చెడిపోకుండా చూసుకోవాలి, అది నీ నుంచి దూరం అయిపోకుండా చూసుకోవాలి. వెళ్ళిపోయిందా, మళ్ళీ ఆ గడి వస్తుందా లేదో నీకు తెలియదు, నాకు తెలియదు. పిలిసాగా ప్రార్థించుకుందాం. దయగలన ఆయన కృపగల తండ్రి, వందరములు. ఈ ఉదయకాల సమయంలో వాక్కు ద్వారా మాట్లాడు. నీకు వందరములు తండ్రి.
నాయన ఇచ్చిన ఈ వాగ్దాన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజమే నాయన, ఈయన ఎలాంటి విశ్వాసం కలిగిన మనుషులు ఈ భూమి మీద నా ప్రభా తండ్రి ఎందరు ఉన్నారో అది నీకు మాత్రమే తెలుసు. కనుక మాలో తండ్రి మాకు తండ్రి విశ్వాసం కలిగించండి, పుట్టించండి. అట్టి రీతిలో మేము జీవించడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందుకోండి. వారికి ఉన్న బిడ్డలు తండ్రి చేసే మంచి ఈవుడు దయచేసి అయ్యా, విశ్వాసం అనేది ఎలా ఉండాలో, ఎలా ఉంటే దాని ప్రతిఫలమో అయ్యా అది వారికి నాన్న తెలియజేసి నీ నామాన్ని మహిమ పొందుకోమని, వారికి ఉన్న బిడ్డలందరూ కూడా నూరించిన ఫలాలకు వారు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పలుకుతండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకు మరొకసారి తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.